మేడిగడ్డ వద్ద బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పర్యటన పెట్టుకుంటే మీరు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు అంటే ఏదో తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మా పర్యటన ద్వారా వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే మీరు కౌంటర్ యాత్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు ఈ పర్యటన సందర్భంగా అన్ని విషయాలు వివరించి చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ తెలంగాణకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారాజ్ను త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసి రెనోవేట్ చేసి రీస్టోర్ చేసినట్లయితే నీటి నిల్వ చేసుకోవచ్చు, తిరిగి రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అనేదే మా అభిప్రాయం. ఎండలు ముదరకముందే ఏప్రిల్ మాసము మే మాసం రాకముందే తెలంగాణ వ్యాప్తంగా నీటి కష్టాలు వచ్చాయి. అప్పుడే రైతులు నీటి కొరకు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం, ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆ విషయాన్ని కప్పిపుచ్చటానికి, ప్రజల దృష్టిని మలచటానికి, ప్రజలకు కావలసిన సాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక కాంపనెంట్లో ఒక సమాహారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మనం స్టార్ట్ చేద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఉన్నారా? రెడీగా ఉన్నారా మీరు? ఎక్కడ? దయచేసి కార్యకర్తలు వెళ్ళకి వెళ్ళండి. మీడియా వాళ్ళకు కూర్చునే అవకాశం ఇవ్వండి. దయచేసి తప్పు పట్టుకోవద్దు. ఇంకా మీడియా మిత్రులు వస్తున్నారు. దయచేసి కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి. మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వండి. మధ్య నుంచి కార్యకర్తలు లేండి, వెనక్కి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, అదేవిధంగా మన పెద్దపల్లి నుంచి, మాధవపూర్ నుంచి, కాటారం నుంచి, భూపాలపల్లి నుంచి వచ్చి మీడియా వాళ్ళందరూ, వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. ఓకే. దయచేసి మీకు అందరికి అవపడుతున్నది. అది అటు దూరం ఉన్న వాళ్ళకి అవపడతలేదు అనుకుంటా. మీకు కనిపించడం లేదు కదా? ఒకవేళ అటువైపు కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీడియా వాళ్ళు ఇట్రండి దయచేసి. ఓకే. కాళేశ్వరం అంటే ఒక్కసారి చూడండి. కాళేశ్వరం అంటే 3 బ్యారాజులు: మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు. అందులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్స్ సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. మనం నిర్మించిన 15 రిజర్వాయర్లలో 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీని చేయబోతున్నాం. 500 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లను లిఫ్ట్ చేస్తున్నాం. 240 టీఎంసీల నీటి వినియోగం. మొత్తంగా కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం ఇది. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో చూడండి. బరాజ్లు, రిజర్వాయర్లు, సబ్స్టేషన్లు, పంప్ హౌజులు, సొరంగాలు, గ్రావిటీ కెనాల్స్, ప్రెజర్ మెయిన్స్, స్టోరేజ్, అదేవిధంగా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడము, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇన్ని కాంపోనెంట్స్లలో పైనున్న ఫస్ట్ 3 బ్యారేజ్లలో
మేడిగడ్డ ఒక్క కాంపోనెంట్ మాత్రమే. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీఇంజనీరింగ్ గల కారణాలు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటి మాటికి తమిళహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉన్నట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టు దీన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకున్నట్లయితే బాగుండేది, రీడిజైనింగ్ ద్వారా ఖర్చు పెరిగింది, రీడిజైనింగ్ ద్వారా విద్యుత్ వినియోగం కూడా పెరగబోతున్నది, కాబట్టి ఇది అన్వయబుల్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రీడిజైనింగ్ గల కారణాలు ఏంటో ఒకసారి మీరు చూడండి. తుమ్మిడిహట్టి బ్యారేజ్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది. వైల్డ్ లైఫ్లో ప్రాజెక్ట్ కట్టాలి అంటే అనుమతులు దశాబ్దాల తరబడి అయినా రావు. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉన్నది. చాప్రాల్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు వచ్చే అవకాశం లేదు. రెండు, తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3770 ఎకరాల భూమి ముంపుకు గురవుతున్నది. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా ముంపు లేకుండా ఉండాలి అంటే మన ఎఫ్ఆర్ఎల్ను అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించి కట్టుకోవాలని చెప్పి మహారాష్ట్ర చెబుతున్నది. దాని వలన రెండు రాష్ట్రాలు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లకు తగ్గించడం వల్ల 285 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతున్నట్టు తేలడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన 2007లో చేసింది. 2007లో తుమ్మిడిహట్టి దగ్గర అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2007లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2007 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ ఆ 2007 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏ రకమైన అనుమతులను పొందలేకపోయారు, ప్రయత్నం చేయలేకపోయారు. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీఇంజనీరింగ్కి ఇంకా రెండవ కారణం ఏంటంటే నీటి లభ్యత. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవు అని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. మీరు ఏదైతే దాదాపు 16 లక్షల ఎకరాలకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఆ 16 లక్షల ఎకరాలను సాగు చేయడానికి సరిపోయే నీళ్లు తుమ్మిడిహట్టి దగ్గర లభ్యం కావు. కాబట్టి మీరు ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోమని చెప్పారు. అంతేకాకుండా గోదావరి బేసిన్లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతమైన మేడిగడ్డ వద్ద 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించడం జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి రావడం గల కారణం ఏంటి అంటే తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. ప్రాణహితకు గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర మనం ఈ బ్యారాజ్ నిర్మాణం మేడిగడ్డ బ్యారాజ్ చేపట్టినాం కాబట్టి నీటి లభ్యత ఎక్కువ ఉంది అనేది గుర్తించడం జరిగింది. మూడవది,